అహ్మదీపూర్ గ్రామంలో 10 రోజుల నుంచి ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ గెలుపొందిన విజేతలకు సర్పంచ్ బ్యాగరి ప్రభాకర్, మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు మధ్య రాజిరెడ్డిలతో కలిసి బహుమతులు అందజేశారు. ఇందులో భాగంగా ఫైనల్లో తోగుట మండలం వెంకట్రావుపేట గ్రామానికి మొదటి విజేతగా నిలవగా, రన్నర్ గా ద్వితీయ అహ్మదీపూర్ గ్రామం నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా గజ్వల్ జట్టుకు చెందిన జశ్వంత్ కు దక్కింది. ఈ సందర్భంగా వారికి టోర్నమెంట్ ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత ఆటలు ఆడాలి, ఉన్నతంగా ఎదగాలన్నారు. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రికెట్ పోటీలు నిర్వహించిన గ్రామ యువ క్రీడాకారులకు, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపొందుటలో సహజం అని, గెలుపు ఓటములు సహజమని, గెలిచిన వారు మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోవాలని, ఓడిన వారు ఏమాత్రం కుంగిపోవద్దన్నారు. యువత క్రీడల వైపు ఆకర్షులైతే శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదం చేస్తారన్నారు. ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. ఆటలు దూరమై అన్ని పోనే అన్నట్టుగా మారిపోయిన ఈ రోజుల్లో చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు, గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్ల బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత తీరు మారాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలకు తమ సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. కార్యక్రమ నిర్వహణకు సహకారాన్ని గ్రామ పంచాయతీ పాలక వర్గానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ మరియు మిత్ర బృందానికి అందజేశారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు నిజాముద్దీన్, స్థానిక ప్రజాప్రతినిధులు కొత్తపల్లి వెంకట్, ఎర్రారాజు, క్యామిద్రి రాములు, సంపత్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, సిద్ధుల్లా రాములు మరియు సంపత్, అశోక్, స్వామి, నరేష్, నిర్వాహకులు డప్పు ప్రశాంత్, ఎస్పీ కరుణాకర్, యువకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భం ఏంటంటే మనం అంతా కూడా కేవలం ఫోన్కో, స్క్రీన్ టైంకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ గ్రౌండ్కో లేకపోతే మన ఫిజికల్ యాక్టివిటీకి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి ఈ క్రమంలో ఇటువంటి ఆటల పోటీలు నిర్వహించడం అంటే క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ ఇట్లాంటి ఏ టోర్నమెంట్ అయినా సరే, ఏ ఫిజికల్ యాక్టివిటీని ఎంకరేజ్ చేసేటువంటి టోర్నమెంట్ అయినా నిర్వహించడం ఇవాళ అవసరం ఉన్నది. ఎందుకంటే మొత్తంగా కూడా యూత్ అంతా కూడా ఇవాళ ఎక్కువగా సెల్ ఫోన్కు లేదా రకరకాల వ్యసనాలకు బానిసలుగా మారి వాళ్ళ చాలామంది చాలా రకాలుగా తమ లైఫ్ను చాలా షార్ట్ టైంలో క్లోజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అంటే కోటీశ్వర్ల కొడుకులు కూడా చాలామంది ఇవాళ ఆన్లైన్లో బెట్టింగ్లలోనో లేకపోతే తాగుడుకు వ్యసనాలకు లేదా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యో ఏదో ఒక రకంగా ప్రతి ఫ్యామిలీ సఫర్ అవుతున్నటువంటి సందర్భంలో మనం కూడా ఇవాళ ఈ ఆటల పోటీల నుంచి కొన్ని విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆట ప్రతి ఏ ఆట అయినా సరే ఆటకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలకు లోబడి మాత్రమే ఆట ఆడితేనే మనం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జీవితం కూడా అంతే. జీవితంలో కూడా కొన్ని విలువల్ని ఏర్పాటు చేసుకొని ఆ విలువల ఆధారంగా మనం జీవిస్తేనే మనం జీవితంలో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మన గోల్ను రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఎట్లా అయితే మనం గ్రౌండ్లో ఎంత కసితో కప్పు కొట్టాలని మనం ఆడినామో అంతే శ్రద్ధగా, అంతే కాన్సన్ట్రేటెడ్గా మనం జీవితంలో మన లక్ష్యం కోసం పనిచేస్తే తప్పకుండా లక్ష్యాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా అటువైపు మంచి వైపుగా ఆలోచించాలని, ఇట్లాంటి ఈ క్రీడల ద్వారా, ఇట్లాంటి టోర్నమెంట్ల ద్వారా, ఇట్లాంటి సమావేశాల ద్వారా మన లోపల ఇంకా ఒక మంచి విలువల్ని పెంపొందించేటువంటి సంస్కృతి బలపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ టోర్నమెంట్ను నిర్వహించినటువంటి మా అహ్మదీపూర్ గ్రామ యువకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ టోర్నమెంట్కు సహకారం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఈ మంచి సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిందిగా నేను కోరుకుంటూ ఇక్కడ రన్నరప్గా నిలిచినటువంటి అహ్మదీపూర్ క్రికెట్ టీం సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఓటమి గెలుపుకు నాందవుతుంది. అంటే 2 సార్లు నేను లాస్ట్ టైం కూడా వెంకట్రావుపేటలో కప్పు గెలుచుకొని పోయారు. 2 సార్లు వెంకట్రావుపేటలో గెలిచారు. వచ్చేసారి తప్పకుండా ఇవాళ ఓటమిని స్ఫూర్తిగా తీసుకొని రేపు గెలుపు కోసం ప్రయత్నం చేయాలని అహ్మదీపూర్ టీం సభ్యులకు కూడా హృదయపూర్వకంగా